అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం. Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. అందరం హల్లెలూయా 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 హల్లే 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 హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవునికి థాంక్యూ చెప్పాలి. హల్లెలూయా 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 హల్లే 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 హల్లే. గ్లోరీ 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 గ్లోరీ. ఓ లార్డ్ ఓ లార్డ్ ఓ లార్డ్, I thank you, I praise you, I adore you, my Lord Jesus. I thank you, I praise you, I adore you, my Lord Jesus. Thank you, claps, claps, claps. Thank you, thank you, thank you, thank you, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగును గాక. మోకరించు అందరం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ఒకసారి అందరం మళ్ళీ ఒకసారి లేద్దామండి దేవుడి సన్నిధిలో. మా అందరిని దేవాది దేవుడు ఎన్నుకున్నందులకు దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ గట్టిగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ జీసస్, వి అడోర్ యు జీసస్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజు మనం అందరం ఇక్కడ ఉన్నందులకు ధన్యులము. ఎందుకంటే ఎంతో మంది బిడ్డలు ఈ సమయంలో చనిపోయి ఉండి ఉండొచ్చు. నిన్నటి రోజున నైట్ పడుకున్న వాళ్ళు పడక మీద అలానే ఉండి ఉండొచ్చు. అదే విధంగా బెడ్ రిడర్ అయి ఉండొచ్చు, పక్షవాత రోగులు అయి ఉండొచ్చు. మేబీ వాళ్ళ వల్ల అవ్వలేదేమో ఇక్కడికి రావడానికి, ఎందుకంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్, జాబ్ అని బిజినెస్ అని వాటి వైపే చూడడము, అంటే చేయడం తప్పు కాదు, కానీ వాటి వైపు మాత్రమే వాళ్ళు చూస్తున్నారేమో. కానీ దేవుడు మనల్ని తనని చూసేలాగున పరిశుద్ధమైన కళలను దయచేసినందుకు దేవుడికి ధన్యవాదములు. ఆమె ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అందరము ఒక బాధతో వచ్చినాం ఇక్కడికి. ఆ బాధ ఏంటి అంటే అందరము అదేంటంటే కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము విందాం. వాక్యము చదవద్దు ఎవ్వరు, ఇప్పుడు బైబిల్ తీయొద్దు, నేను చదువుతాను, జస్ట్ వినండి కళ్ళు మూసుకొని దివ్యస ప్రసాద నాథను చూస్తూ. ప్రభువా, లూకా 12:12 ప్రకారం నా నోటిలో నీ వాక్యాన్ని పెట్టు ప్రభువా. అయ్యా, నేను తగ్గించబడాలి, నువ్వు హెచ్చింపబడాలి నా తండ్రి. దయచేసి ప్రభువా, నువ్వెందుకు పిలిచావు అది మాత్రమే మాట్లాడు ప్రభువా. అయా, నేను మానవ మాత్రాన్ని ప్రభువా. ఈ బిడ్డలందరూ కళ్ళు మూసుకోండి అమ్మ, చేతులు ఎత్తండి నా మీదకి. దేవా, ఈ బిడ్డలందరూ నన్ను దీవిస్తూ ఉండగా, అయా ఈ తల్లులందరూ నన్ను దీవిస్తూ ఉండగా, అయా నీ కృప చొప్పున నన్ను దర్శించునయ్యా. అయా ఈ సమయం వ్యర్థం అయిపోకూడదు ప్రభువా. అయా ఈ జీవితం వ్యర్థం అయిపోకూడదు ప్రభువా. అయా ఆత్మల రక్షణ కొరకు మేము వచ్చిన్నాం ప్రభువా. అయా మా బిడ్డల కొరకు మేము వచ్చిన్నాం ప్రభువా. అయా మా భక్తుల కొరకు మేము వచ్చిన్నాం ప్రభువా. అయా మా హృదయంలో ఉన్న వేదనని నీతో పంచుకోవడానికి వచ్చిన్నాం ప్రభువా. అయా మేము టైం పాస్ కి రాలేదు తండ్రి. అయా దయచేసి నువ్వు మమ్మల్ని చూడు ప్రభువా. అయా దయచేసి నువ్వు మమ్మల్ని దరి చేర్చుకుని ఆయన. అయా నువ్వు లేకపోతే మేము అనాథలం అయిపోతాము నా తండ్రి. అయా మా ఆత్మను నిరసించిపోతాయి నాయన. అయా దుర్బలంగా వచ్చినాం ప్రభువా, దారిద్ర్యంతో మేము వచ్చినాం ప్రభువా. అయా ఇదిగో తల్లి, మా హృదయంలో ఉన్న ఆవేదన నీకు మాత్రమే తెలుసు తండ్రి. అయా బలహీనత స్థితిలో మేము ఉన్నాము ప్రభువా. అయా మమ్మల్ని దర్శించిన ఆయన. 1 యోహాను 1:7 ప్రకారము యేసు రక్తము వలన మన ప్రతి పాపము శుద్ధీకరింపబడునుగాక. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం క్రీస్తు రక్తము వలన మనము విముక్తులమైతిమి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ 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 జీసస్, ప్రైజ్ జీసస్. మా అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన కోరుకుంటూ ప్రభువా, దేవవర ప్రసాదము చేతానని మరియమ్మ వందనము. ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. పెద్దవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ లేవాలండి దేవుడి సన్నిధిలో, పెద్దవాళ్ళు తప్ప.
ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు మనం చేసి ఉండొచ్చు. అయితే దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ సమయంలో మనందరికీ, ఇది దేవుడి సన్నిధిలో మనందరికీ అమూల్యమైన అవకాశము. శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన స్వస్థతను దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే, మనందరం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడితే మనకి స్వస్థత ఆటోమేటిక్గా అదే అవుతుంది. అది మనుషులను చేయలేము, అది పరిశుద్ధాత్మ దేవుడు వాక్కు ద్వారా చేస్తాడు. కాబట్టి ఒక్కసారి అందరం కళ్ళు మూసుకొని ఈ వాక్యాన్ని విందాము. కీర్తనా గ్రంథము 6వ అధ్యాయము, కీర్తనా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. పర్లేదు, ఇది పెట్టు. థ్యాంక్ యూ. కీర్తనా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. నాతో పాటు అందరు చెప్దామా? చేయెత్తి ప్రభు, అందరు చెప్పాలి. ప్రభు, నేను దుర్బలుడనైతిని, నేను దుర్బలుడనైతిని. ప్రభు, ప్రభు, నేను దుర్బల స్థితిలో ఉన్నాను, నేను దుర్బల స్థితిలో ఉన్నాను. నన్ను కరుణించయ్యా, నన్ను కరుణించయ్యా. ప్రభు, ప్రభు, నా ఎముకలు నా ఎముకలు వణుకుచున్నవి, వణుకుచున్నవి. నన్ను స్వస్థపరచుము, నన్ను స్వస్థపరచుము. ఆమేన్. ఆమేన్. దావీదు కుమారా యేసయ్యా, నన్ను కరుణించయ్యా అని ఆ గుడ్డివాడు మొరపెడుతుంటే దేవుడు ఎందుకు స్వస్థత ఇచ్చాడంటే, అంధత్వం ఉందని తెలుసు, మనము మనుషులమని దేవుడికి తెలుసు. దేవుడు మన బలహీనతను బట్టి మనల్ని కించపరిచేవాడు కాదు. కాబట్టి మనందరిలో ఎముకలు వణుకుతున్నాయట, ఎముకలు వణుకుతున్నాయి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు మధ్యలో వచ్చారు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీకు ఈ యొక్క భాగం అంతా కూడా విపరీతమైన నొప్పి ఉంది, ఈ భాగం అంతా కూడా దేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్. ఎవరో అది ఒక్కరే ఉన్నారు, వాళ్ళు ఫాదర్ పర్మిషన్స్ మీరు సాక్ష్యం చెప్పొచ్చు. తర్వాత దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. దేవుడికి మహిమ, దేవుడికి సమస్త థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనందరం కూర్చున్నామమ్మా, పాట పాడేటప్పుడు మళ్ళీ లేద్దాం. ఈ సమయంలో దేవుడు ఇంత దూరము, కొంతమంది దూరం దగ్గర నుంచి, దూరం ప్రదేశాల నుంచి ఉండొచ్చు, దగ్గర ఒక చిన్న రిమైండర్ అందరికీ, నాకు ఫాదర్ గారు ఇచ్చిన సమయము 11 నుండి 12 టైం ఒకసారి చూడండి. ఇప్పుడు టైం కరెక్ట్ 5 నిమిషాలకు 11:30 అవుతుంది. సో మీరు అందరి సాక్షులు, నాకు ఇవ్వాల్సినంత టైం బాగా ఇవ్వాల్సినంత ఇవ్వాలి. ఇస్తారా? దేవుని మహిమ కలుగాక. ఎందుకంటే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ ద్వారా చెప్తుంటే దాహం అంతా తీరుతుంటే, సమరయ స్త్రీ ఎన్ని గంటలు మాట్లాడిందో మనకు తెలియదు, యేసు ప్రభువు ఎన్ని గంటలు మాట్లాడారో తెలియదు. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న లేఖనాల గురించి దేవాది దేవుడు ఎమ్మావు ప్రాంతం గుండా వెళ్తున్న ఆ ఇద్దరు వ్యక్తులతో ఎంతసేపు దేవుడు మాట్లాడంటే, ప్రియమైన దేవుడు బిడ్డారా, ప్రవక్తల గ్రంథాల గురించి చెప్తున్నాడు దేవుడు, పాత నిబంధనల గురించి చెప్పాడు దేవుడు. ఇదిగో నేనే మెస్సయ్యను, ఇదిగో మీరు ఏంటి అలా ఉన్నారు, మీ కళ్ళని తెరవండి. మన కళ్ళన్ని కొంతమంది ఇక్కడికి వచ్చినాయండి. దేవాదేవుడు చెప్పినాడు, 7 మంది బిడ్డలకి, ఇప్పుడు కాదండి, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు దేవాదేవుడు, 7 మంది బిడ్డలకి కళ్ళు మీరు కరెక్ట్ గా తెలిసి చూస్తున్నారు, కానీ మీకు బ్లర్ గా కనబడుతుంది. దేవుని స్వస్థత ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. మేబీ మీరు ఇప్పుడు సాక్ష్యం చెప్పకపోయినా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేకులకు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే యేసే రక్షకుడు అని మనం బోధించాలి. ఆమేన్. హల్లెలూయా. సువార్తని మనం ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. మనుషుల గొప్పతనం గురించి మనం చెప్పకూడదు ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి దేవదేవుడు మనందరికీ చెప్తున్నాడు, నీవును నేను దుర్బల స్థితిలో ఉండడం దేవుడు చూశాడు. మేబీ ఇది నిన్న పొద్దున వరకు బాగానే ఉండొచ్చు, మనము నిన్న మధ్యాహ్నం నుండి చాలా మందిని మనస్సులో మనస్సు లేదు, భయం ఉంది, ఆందోళన ఉంది, కృంగుదల ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దానికి కారణము ఇక్కడికి ఒకవేళ నీ భర్త రాకపోయినా, లేదంటే మన కుటుంబ సభ్యులు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. నోవా వలె ఇంటికి ఒక్కరున్నా చాలు. ఆమేన్. హల్లెలూయా. నోవా వలె ఇంటికి ఒక్కరున్నా చాలు. ఆమేన్. హల్లెలూయా. చేతులకి గట్టిగా క్లాప్స్ కొడదాం దేవుడికి. యాక్షన్ స్పీక్స్ మోర్ దెన్ వర్డ్స్. ప్రీచింగ్ ఇస్ డిఫరెంట్, లీవింగ్ ఇస్ డిఫరెంట్. యాజ్ ఫాదర్ సెడ్, ప్రేమ అనేది ఎవరైనా బోధిస్తారు పరిశుద్ధమైన గ్రంథం బట్టిపై చేసి, దాన్ని ప్రవర్తన చేసే జీవితము దేవుడికి కావాలి. ఆమేన్. హల్లెలూయా. మనల్ని దేవుడి ఇక్కడికి ఎందుకు పిలిచారంటే, ప్రేమ లేక దుర్బలమైపోతున్నాం. ఇంట్లో అమ్ముందా, నాన్నున్నాడా, భార్య భర్త పిల్లలు ఉన్నారా,
అయినప్పటికీ తిన్నావా అమ్మా, ఉన్నావా అమ్మా, ఒక్క మాట అడిగేవాళ్ళు మనకి లేరండి. నేను ధన్యురాలు. ఎందుకు తెలుసా? నాకు నా గ్రూప్ ఉంది. దేవుడికి మరొక కావాలి గ్రూప్ అంటే ఇందాక కావాలంటే నేను ఎమ్మటి క్లాస్ అవుతాను. ఎందుకంటే ఆ యొక్క కమిటీ ప్రేయర్లో ఉన్న శక్తి లేదండి. ఒకరం పడిపోతుంటే ఇంకొకరు ప్రార్థన చేస్తారు, ఒకరం పడిపోతుంటే ఇంకొకరు ప్రార్థన చేస్తారు, ఒకరం పడిపోతుంటే ఇంకొకరు ప్రార్థన చేస్తుంటారు. అందుకే యాకోబు రాసిన లేఖను మనం చూస్తున్నాము, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నప్పుడు స్వస్థతలు అవుతారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఎదుర్కొన్న తల్లిదండ్రులు కూడా మీరు క్లాస్ పెట్టాలి, అందరూ పెట్టాలి. స్వస్థత చేతులకి. ఆమేన్. హల్లెలూయా. చేతులు తెచ్చామా? ఎంతమంది తెచ్చావు? ఒక్కసారి దేవుని సన్నిధిలో వాళ్ళందరూ, అయ్యా మీరందరూ నా తండ్రులు, అమ్మా మీరందరూ నా తల్లులు, నన్ను చూడొద్దు, దేవుని చూద్దాం మనం ఈ సమయంలో. ఎందుకంటే సమయం వ్యర్థమైపోవద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు, దుర్బలమైంది ప్రభువా నా స్థితి అని మనం ప్రార్థన చేయడం దేవుడు విన్నాడు. ఈ మొరపెట్టడము నీల్ డౌన్ చేసి ఇక్కడికి వచ్చి చర్చిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థన కాదది. పరిశుద్ధాత్మ మనకు తెలియని నిట్టూర్పుల ద్వారా దేవుణ్ణి మొరపెడతాడు. ఆమేన్. హల్లెలూయా. మనస్సులో ఒక ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదన నీకు నాకు పక్క వాళ్ళకు కూడా చెప్పలేమండి. ఒక్కొక్కసారి ప్యారిష్ పిష్ కూడా చెప్పాలంటే భయం వేస్తుంది. ఫాదరే వ్యక్తి కదా, బలహీనుడు కదా, వద్దులే చెప్దాంలే, మెల్లగా చెప్దామని మర్చిపోతామండి. అందుకే కదా ఫాదర్ దగ్గరికి వచ్చి మనం బ్లెస్సింగ్ తీసుకుంటాం. అభిషక్తుడు వచ్చి మన తల మీద చేయబెట్టినప్పుడు యేసు నజరేయుడైన యేసు నామములో స్వస్థత జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. When you believe the priest is a Jesus Christ. కన్ఫెషన్ కి వెళ్ళినప్పుడు మనం అందరం ఈ రోజు కన్ఫరెన్స్ కథోలిక క్రిస్టియన్ సభ ప్రత్యేకమైన రోజు ఏంటి? శుక్రవారం. శుక్రవారం దేనికి డెడికేషన్? సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. దైవ ప్రేమ అగ్ని జ్వాల గుండెలో రగిలించబడుతున్నప్పుడు ఆ ప్రేమ ప్రపంచానికి సరిపోదా? మరి సరిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. మరి నీకు నాకు ఎందుకు ప్రేమ సరిపోవట్లేదు అంటే వెతకాల్సిన వ్యక్తిలో మనం వెతకట్లేమేమో. యేసయ్య అంటూ ఉన్నాడు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసయ్య చూడండి ఎలా ఉన్నాడు అక్కడ. మనమందరం 2 చేతులు ఎత్తడానికి మనకు శక్తి సరిపోవట్లేదు. కానీ యేసయ్య 2 చేతులు ఎత్తడమే కాదు, 5548 గాయాలతో పాటు లోతైన గాయాలు మార్గరెట్ మరియమ్మ గారికో ఎవరికో పునీతురాలికి చూపిస్తున్నాడు. ఆమె అడిగిందట ఏమని అంటే, అయ్యా అందరికీ తెలుసు నీకు గాయాలు ఉన్నాయని, అయితే ఎన్ని గాయాలు ఉన్నాయని నాకు చెప్తావా? తోమా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగింది డౌటింగ్, ఓకే, దాంతో పాటు స్వస్థత వచ్చింది తోమాకి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇండియాకి వచ్చి మనం ప్రకటించాడు దేవుని. ఆమేన్. హల్లెలూయా. దేవుని పట్టుకుంటే స్వస్థత వస్తుంది, యేసయ్యని చూస్తే స్వస్థత వస్తుంది ఆ ప్లేస్ లో. అందుకే దేవుడు ప్రధాన యాజకుని పెట్టాడు. కాబట్టి ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి మనం బ్లెస్సింగ్స్ తీసుకున్నప్పుడు, పాప సంకీర్తనలో మనం మోకరించి మన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు స్వస్థత వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత అగస్టిన్ గారు చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధమైన దేవుడి ప్రేరణ ద్వారా అగస్టిన్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క పాప సంకీర్తన ఈజ్ ఈక్వల్ టు 2000 దెయ్యాలను గడలగొడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక్కసారి మనం అందరం వేద్దాం. ఎందుకంటే దుష్టుడి గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడికి రాలేదు. దేవుడి యొక్క మహిమ గురించి, దేవుడి యొక్క ఔన్నత్యం గురించి, దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకార్యాల గురించి మాట్లాడుకోవడానికి మనం వచ్చాం. కాబట్టి ఇంటి విషయం మర్చిపో, భార్య విషయం కొద్దిసేపు మర్చిపో. స్వస్థత నీకొస్తే నీ భార్యకి సోకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కసారి ఇది కూడా వ్యాధే. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే వెళ్ళగానే ఆయనకు అంటుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి ఆమేన్ అని చెప్పాలి. ఆమేన్ అని చెప్పాలి. ఏడవద్దమ్మా. ఎందుకు ఏడుస్తే? మన ఏడ్చేందుకు దుర్బలంగా ఉన్నాము. ఎస్. ఎముకలు వణుకుచున్నాయి. ఎస్. గాడ్ నో ఎవ్రీథింగ్. ఎస్. God touch and heal right now to the precious blood of Jesus, the mighty anointing of the Holy Spirit right now, Lord. Amen. Hallelujah. జకరియా గ్రంథం 2:5 ప్రకారము యేసయ్య అగ్ని కంచ మనందరి చుట్టూరా వేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. లిదియా హృదయములో మన హృదయాలు విప్పబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవాది దేవుని చూస్తూ మనం పాట పాడదాం. ఒక్క పల్లవి, ఒక చరణం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా,
నీ పరలోక అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా నిరంతరం ప్రార్థింప కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా Hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. We adore you, Jesus. We glorify you, Jesus. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం అందరం చూస్తున్నాము క్రూసిఫిక్స్. It's a holy cross. It's not idle. దేవుడి శక్తి ఇందులో ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. విశ్వసిస్తే కార్యాలు చూస్తాము. ఆమేన్ హల్లెలూయా. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం సెలవిస్తుంది, నీవు దేవుణ్ణి విశ్వసించవచ్చో దేవుడి మహిమను చూచెదవు. ఆమేన్ హల్లెలూయా. దేవుడి మహిమను చూచెదవు. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి దేవుడికి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యు జీసస్. వి అడోర్ జీసస్. ఇప్పుడు ఒకసారి అందరం కూర్చున్నామమ్మా. దేవదేవుడు చెప్తున్నాడు, దుర్బల స్థితి చూశాడు, ఎముకలన్నీ మనకు ఎలానో అయిపోతున్నాయి, దేవుడికి తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతాలు చేశాడండి మన మధ్యలో. నేనేం చేశానంటే, ప్రభువా ఫాదర్ ఇచ్చేది గంటలో ఇవన్నీ చెప్పడం సాధ్యం అవ్వదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని నేను అడిగాను, ప్రభువా నువ్వు ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడు మాట్లాడితే తప్ప ఆడికి వెళ్ళిన తర్వాత టైం సేవ్ చేయలేము కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడికి వచ్చిన ఒక తల్లి ప్యాంపర్స్ తో, మీరు ప్యాంపర్ వేసుకొని వచ్చారు, యూరిన్ అనేది సడన్ గా వస్తుంది, దేవుడు మీకు స్వస్థత ఇచ్చినాడు. మేఘన అమ్మాయి అనే అమ్మాయిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. షీ వాంట్ టు బికమ్, గాడ్ వాంట్స్ హర్ టు బికమ్ ఎ నన్. ఆమేన్ హల్లెలూయా. థాంక్ యూ జీసస్. వెంకట్ అనే వ్యక్తిని దేవదేవుడు దీవిస్తున్నాడు. చిన్నారి అనే పాపను దేవదేవుడు దీవిస్తున్నాడు. బాబు కూడా అయ్యుండొచ్చు. సరళ అనే వ్యక్తిని దేవదేవుడు దీవిస్తున్నాడు. ప్రణిత, మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు దేవదేవుడు. థ్యాంక్ యూ. ప్రణిత అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. గ్రేసీ అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. జైసన్ అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ. ఆల్బర్ట్ అనే బిడ్డను దేవదేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. జోసఫ్ అనే వ్యక్తిని దేవదేవుడు దీవిస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. yes Lord. We thank you, we praise you, we adore you, my Lord Jesus. We thank you, we praise you, we adore you, my Lord Jesus. Touch every wound, Lord. మా యొక్క హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి గాయము యేసు రక్తములో కడగా బడునుగా కన తండ్రి. ఆమేన్ హల్లెలూయా. స్వస్థత నజరేయుడైన యేసు నామములో ప్రతి అణువణువు తండ్రి పొందుకుందుగా కన తండ్రి స్వస్థత. ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దేవుడు చెప్తున్నారు, హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం మనకు అర్థమైతే తప్ప స్వస్థత మాక్సిమం అవ్వదండి. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వసించినచో నువ్వు దేవుడి మహిమను చూస్తావు, విశ్వసిస్తే నువ్వు కార్యాన్ని చూస్తావు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి బాధపడుతున్నప్పుడు అందరూ చేయలేనిది తను చేసింది ఏంటి అంటే, నేను వచ్చి మొత్తం ఫాదర్ని పట్టుకోవాలి అట్లా కాదండి. నమ్మకంతో ఫాదర్ మనల్ని పట్టుకున్నా, మనం ఫాదర్ని పట్టుకున్నా అక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు స్పర్శిస్తూ ఉంటాడు. ఆ స్పర్శను టచ్ చేయాలంటే అభిషక్తుల్లో అభిషేకం ఉంది. ఆమేన్ హల్లెలూయా. నో మ్యాన్ కెన్ గివ్ ఇట్.
ఎక్సెప్ట్ త్రూ ప్రీస్ట్. అందుకే మనం ఎందుకు ఇంత దుర్బల స్థితిలో ఉన్నాము, మన ఎముకలు ఎందుకు ఇంత చచ్చుబడిన పరిస్థితిలో ఉన్నామంటే మనుషుల వైపు మనం చూస్తున్నామేమో. ఇక్కడ పెద్ద ప్రీచర్, లే ప్రీచర్ వచ్చి నిలబడ్డా కూడా యూ షుడ్ నాట్ బిలీవ్ దెమ్, ఇంక్లూడింగ్ మీ. దే డోంట్ హ్యావ్ అనాయింటింగ్, దే హ్యావ్, బట్ దేవుడి కృప వల్ల పరిశుద్ధమైన పవిత్రమైన గురువులు దేవుడి చేత పిలువబడ్డారు. నీ కుమారుని ఇస్తావా ప్రీస్ట్కి? నీ కుమార్తెను ఇస్తావా నన్నుకి? వాళ్ళు అందుకే ప్రీస్ట్ అయ్యారు. ఆమె ఒక తల్లి సాక్రిఫైస్ చేస్తే ప్రీస్ట్ అయ్యారు, ఒక తండ్రి సాక్రిఫైస్ చేస్తే నన్ను అయ్యారు. ఆ సాక్రిఫిషియల్ లవ్ క్రియారూపకంలో దేవుడు చూశాడు కాబట్టి వారికి అంత గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. పెళ్ళే పరిచర్యే. నేను అటు ఉంటాను ప్రొటెస్టెంట్స్ వర్గాల వైపు, నేను ఇటు ఉంటాను కథోలిక శ్రీ సభ వైపు. స్వస్థతకి వెళ్తుంది ఎవరు? I am the way, I am the truth, I am the life. There is healing in the mighty name of Jesus. Amen. When you believe the word of God, when you accept the word of God, when we accept our sins, అప్పుడు స్వస్థత వస్తుంది. ఆమె ఆ తల్లి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న రక్తస్రావ రోగికి స్వస్థత ఎందుకు అయిందంటే, ఫాదర్ గారు మ్యాంటిల్ వేసుకుంటారు కదా, ఎస్. దాని తర్వాత కన్ఫెషన్ ఉన్నప్పుడు పురుగు వేస్తారు, నాకు పేర్లు గుర్తులేవు ఫాదర్. ఎస్ స్టోల్. ఓకే, థ్యాంక్ యూ జీసస్. అది వేసుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే జీసస్ దగ్గరికి వెళ్ళి ఎమ్మటి పట్టుకోలేదు, తన ఏసు ప్రభు వాళ్ళది ఇలా ఉంటుంది షాల్వ్, ఎస్, ఇది పట్టుకుంటే స్వస్థత అయ్యింది. ఆమె అది ద సేమ్ థింగ్ యూ కెన్ సీ. ఫాదర్ ప్రతి ప్రీస్ట్కి ప్రపంచంలో ఓన్లీ పాస్టర్కి వర్గాలకి సంబంధించిన షర్ట్ పాయింట్ కాదు ఇది. గురువు అంటే, అభిషక్తుడు అంటే మనకి నిర్గమకాండంలో లేదంటే లేవ్యకాండంలో 28వ అధ్యాయంలో ఉంటుంది. ఆ యొక్క పవిత్ర వస్త్రములను యాజకుల పవిత్ర వస్త్రములను తయారు చేయుటకు నేను కొందరిని ఎన్నుకున్నాను, వారికి జ్ఞానం ఇచ్చాను. అయితే వాళ్ళు ఎప్పుడైతే వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారో, మీరెప్పుడైతే వెళ్ళి వాళ్ళని విశ్వాసంతో ముట్టుకుంటారో, ఈవెన్ వాళ్ళని కూడా కాదు, మన విశ్వాసము వాళ్ళలో నుండి పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చి స్వస్థత ఇస్తుంది. ఆమేన్. దట్ ఈస్ ద అనాయింటింగ్. Only priests can have that, no lay preachers. ఒకవేళ ఇది మనం ఇదే నిజమని లే ప్రీచర్ కి శక్తులను నువ్వు బోధించున్నావంటే యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్ బ్రదర్ సిస్టర్, యు ఆర్ ఎ లయర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. మనందరికీ ఆ శక్తి లేదు. అనాయింటింగ్ అందరికీ ఉంటుంది. అవును, మనకి తిమోతికి రాసిన లేఖలో ఉంది కదా, మీరు యాజక బృందము, మీరు గురుకులము, మీరు ప్రవక్తలు. ఇర్మియా 1:5 అయ్యా ఇదిగో నువ్వు నీ తల్లి గర్భంలో పుట్టక ముందే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు ప్రవక్తలు. ప్రవక్తలు అందరము. ఆమేన్. హల్లెలూయా. ప్రీస్ట్ అందరము కాదు. ఆమేన్. హల్లెలూయా. నన్స్ అందరము కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి క్లాప్స్ కొడదాం గట్టిగా. ప్రియమైన దేవుడి మీద ఈ సమయంలో దేవుడు చూపిస్తున్నాడు. ఏంటో అని ఒక సర్కిల్ లాగా ఉంది, మీ యొక్క దేహంలో ఏదో సర్కిల్ లాగా ఉంది. అంటే గాయం అనుకుంటారు, ఇలా సర్కిల్ లాగా ఉంది. ఆ పుండు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు, కానీ నాకైతే దేవాదేవుడు చెప్తున్నాడు సంపూర్ణమైన స్వస్థత రక్తంలో కలిగి ఉన్నది. ఆమె